కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒకానొక సమయంలో భారతదేశాన్ని గజగజలాడించినటువంటి లష్కర్ ఎ తోయబా నాయకుడు భారతదేశం పైన జహాద్ చేస్తామని, కశ్మీర్ని పూర్తిగా కబ్జా చేసేసుకుంటామని ప్రకటించినటువంటి హాఫిజ్ సయీద్ ఇప్పుడు బయటకి రావడానికి గజగజ వణుకుతున్నాడు, దడదల్లాడుతున్నాడు. అసలు బయట కార్యక్రమాల్లో పాల్గొనడానికి జంకుతున్నాడు. దానికి తాజా ఉదాహరణ నవంబర్ 2వ తారీఖు అంటే ఆదివారం నాడు లాహోర్లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పి లష్కర్ ఎ తోయబా అనుబంధ సంస్థ అయినటువంటి ముస్లిం మర్కజ్ అనే సంస్థ ప్రకటించింది. ముస్లిం మర్కజ్ కూడా ఈ హాఫిజ్ సయీద్ యొక్క అనేక ఫ్రంట్ ఆర్గనైజేషన్స్లో ఒకటి. ఈ ముస్లిం మర్కజ్ చేసేటటువంటి ఈ ర్యాలీ పేరు మినారే పాకిస్తాన్. ఈ మినారే పాకిస్తాన్ ర్యాలీకి హాఫిజ్ సయీద్ రావడం లేదు కాబట్టి మేము రద్దు చేస్తున్నామని చెప్పి ఈ ముస్లిం మర్కజ్ సంస్థ యొక్క సెకండ్ అండ్ థర్డ్ నాయకులైనటువంటి సైఫుల్లా కసూరి కానీ, తల్హా సయీద్ అంటే హాఫిజ్ సయీద్ కుమారుడు, వీళ్ళిద్దరూ కూడా ప్రకటించారు. ఎందుకు కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నారు, ఎందుకు హాఫిజ్ సయీద్ రావడం లేదు చెప్పడం లేదు. మళ్ళీ ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చెప్పడం లేదు. అంటే కలుగులో దాక్కోవడమే క్షేమమని హాఫిజ్ సయీద్ భావిస్తున్నట్టుగా కనపడుతోంది. ఆపరేషన్ సింధూర్ తరువాత హాఫిజ్ సయీద్ బహిరంగ ప్రదేశాల్లో కనిపించలేదు. ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు భారతదేశము మురీద్కేలో ఉన్నటువంటి లష్కర్ ఎ తోయబా కార్యాలయాన్ని, ప్రధాన స్థావరాన్ని పూర్తిగా తుక్కుగా చేసి తునాతునకలు చేసేసింది. అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు. దాని పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైపోయింది. హాఫిజ్ సయీద్ ఎలాగోలా తప్పించుకున్నాడు, కానీ ఆ తరువాత నుంచి హాఫిజ్ సయీద్ బయటకి రావడం లేదు. ఏ కార్యక్రమం జరిగినా ముస్లిం మర్కజ్ కానీ, లష్కర్ ఎ తోయబా కానీ, దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF కానీ ఏదైనా కూడాను దాని గురించి మాట్లాడుతున్నది ఇద్దరే. ఒకరు తల్హా సయీద్, ఆయన కుమారుడు, రెండవది సైఫుల్లా కసూరి, తను నెంబర్ 2గా భావిస్తారు అందరూ. కారణం ఏమిటి? కారణం ఏంటంటే అన్నోన్ గన్మెన్, అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్లో సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు. ఇప్పటి వరకు లష్కర్కి సంబంధించినటువంటి, లష్కర్ ఎ తోయబాకి సంబంధించినటువంటి 9 మంది కీలక కమాండర్లు చనిపోయారు. ఒక్క లష్కర్కి సంబంధించిన వాళ్ళే. జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, వీటి గురించి ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఓన్లీ లష్కర్కి సంబంధించిన 9 మంది కీలక కమాండర్లు చనిపోయారు. అబూ కతల్, అబూ కాసిం కశ్మీరీ, వీళ్ళందరూ కూడాను చనిపోవడం జరిగింది. తాజాగా ముజాహిద్ అనేటటువంటి మరొకతను కోట్ రాధాకిషన్లో అతన్ని చంపేసేశారు. మొయిద్ ముజాహిద్, అతని పేరు షేక్ మొయిద్ ముజాహిద్, అతన్ని కూడా చంపేయటం జరిగింది. దీంతో హాఫిజ్ సయీద్కి నెక్స్ట్ తానేనేమోనన్నటువంటి భయం పట్టుకుంది. అందుకనే రావడం లేదు. అంతకు ముందు కూడాను 2 కీలకమైనటువంటి ఘటనలు జరిగాయి. దాంతో హాఫిజ్ సయీద్ గుడి కన్నా ఇల్లే పదిలమని భావిస్తున్నాడు. గుడి ఉండదు, మసీదు కన్నా ఇల్లే పదిలమని భావిస్తున్నాడని మనం చెప్పుకోవాలి. 2019లో కొడుకు తల్హా సయీద్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతుండగా అక్కడ బాంబు పేలింది. ఎవరు పేల్చారు ఇప్పటి వరకు బయటపడలేదు. దీనిలో ఒక ఉగ్రవాది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. తల్హా సయీద్ తప్పించుకున్నాడు. కానీ ఇది భయోత్పాతాన్ని సృష్టించింది. 2021 జూన్ 23వ తారీఖున హాఫిజ్ సయీద్ యొక్క నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం ముందు ఒక సూసైడ్ బ్లాస్ట్ జరిగింది, ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో హాఫిజ్ సయీద్కి గాయం జరగలేదు, అతను తప్పించుకున్నాడు, అతను లేడు ఆ సమయంలో ఇంట్లో. కానీ ఆ ఇంటికి గార్డుగా ఉన్నటువంటి ఒక లష్కర్ సైనికుడు, లష్కర్ ఉగ్రవాది చనిపోయాడు. దీనితో తనను టార్గెట్ ఎవరో చేస్తున్నారు అన్నటువంటి భయము హాఫిజ్ సయీద్కి పట్టుకుంది. అందుకని ఆయన బయటకు రావడం లేదు. నిజానికి
ఆయనను అమీరే మొహతరం అంటారు. అంటే అందరికన్నా పెద్ద నాయకుడు, ప్రజల యొక్క పెద్ద నాయకుడు, జననాయకుడు, ఇటువంటి అర్థం వచ్చేటటువంటి ఆయనకి ఒక టైటిల్ ఉంది. అమీరే మొహతరం అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు బయటకి రావడానికి భయపడుతున్నాడు. పైగా ఈ అన్నోన్ గన్మెన్కి తోడు ఇప్పుడు భారతదేశము ఎక్సర్సైజ్ త్రిశూల్ వార్ గేమ్ని సరిహద్దు ప్రాంతాల్లో చేస్తోంది. కరాచీకి చాలా దగ్గరగా చేస్తోంది. ఇది రాజస్థాన్ నుంచి గుజరాత్ దాకా వ్యాపించినటువంటి వార్ గేమింగ్ నడుస్తోంది. ఇది ఏ క్షణాన ఎటు వెళుతుందో, ఒకవేళ తాను బహిరంగ ప్రదేశానికి వస్తే దాడి జరుగుతుందేమోనన్నటువంటి భయంతో ఏకంగా బహిరంగ సభనే కార్యక్రమాన్ని రద్దు చేసేసుకున్నాడు. గుడి కన్నా ఇల్లు పదిలమని, మసీదు కన్నా ఇల్లు పదిలమని హాఫిజ్ సయీద్ భావించాడు. గజ్వాయ్ హింద్ చేస్తాను, జహాద్ చేస్తాను, భారతదేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను, కాశ్మీర్ని ఆక్రమించేసుకుంటామని చెప్పినటువంటి హాఫిజ్ సయీద్ ఇప్పుడు కలుగులో ఎలకలాగా దాగున్నాడు. ఏకంగా బహిరంగ సభల్ని క్యాన్సల్ చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరి